నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీలో శాసనసభ సమావేశాలు సజావుగా సాగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది శాసనసభకు రాకుండా బాయ్కాట్ చేసినప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలను సభలో లేవనెత్తుతూ వాటి పరిష్కారాల కోసం మంత్రుల దృష్టికి తీసుకువెళ్తున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా సాగుతున్నాయి. వైసీపీ హయాంలో అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రతిపక్ష సభ్యులను బూతులు తిట్టడానికే అధికార పార్టీ సభ్యులు, మంత్రులు పరిమితమయ్యారు. దీంతో ఆ 5 ఏళ్ల కాలంలో ఒక్కసారి కూడా అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగలేదు. తద్వారా ప్రజా సమస్యలపై సభలో చర్చించిన దాఖలాలు చాలా తక్కువ. ఇక మరోవైపు శాసన మండలిలో వైసీపీకి మెజార్టీ సభ్యులు ఉండడంతో సభకు హాజరవుతున్నారు. అయితే మండలిలో వైసీపీ సభ్యుల తీరు ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెబుతున్నప్పటికీ వారు ఏదో ఒక వంకతో మండలి నుంచి వాకౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు సరైన సమాధానం చెప్పడం లేదంటూ సభలో గందరగోళం సృష్టిస్తున్నారు. దీంతో ప్రశ్నలు వేయడం, వాటికి మంత్రులు స్పష్టమైన సమాధానం ఇస్తుంటే ఏదో ఒక గొడవ చేసి సభను వాకౌట్ చేయడం నిత్యకృత్యంగా మారింది. ఫలితంగా మండలిలో వైసీపీ సభ్యుల తీరు పట్ల జనంలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే ఇచ్చారు. తద్వారా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాకు కూడా వారు అనర్హులు అని తేల్చేశారు. కానీ వైసీపీ అధినేత కడప ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాత్రం వితండవాదం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ మారం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష హోదాకు వైసీపీ పనికిరాదని ప్రజలు స్పష్టం చేసిన తరువాత కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని జగన్ డిమాండ్ చేస్తుండడం విడ్డూరంగానే ఉంది. ఇక దీంతో జగన్ నిర్ణయానికి వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు సైతం సమర్థించడం లేదు. మరోవైపు శాసన మండలిలో సంఖ్యాబలం ఎక్కువగా ఉండడంతో వైసీపీ సభ్యులు సభకు హాజరవుతున్నారు. దీంతో ఏపీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈ పేద రాష్ట్రానికి శాసన మండలి అవసరమా అంటూ వ్యాఖ్యలు చేశాడు. మండలిలో తెలుగుదేశం సభ్యుల సంఖ్యాబలం ఎక్కువగా ఉందని మండలిని రద్దు చేసేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అది సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు వైసీపీకి శాసన మండలి దిక్కైంది. దీంతో ఇదంతా దేవుడు రాసిన స్క్రిప్ట్ అంటూ కూటమి నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక శాసన మండలిలో ఎంతో మంది వివిధ వర్గాలకు చెందిన మేధావులు ఉంటారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ఏ స్థాయిలో చర్చ జరుగుతుందో అటుంచితే శాసన మండలిలో అర్థవంతమైన చర్చను జరిపే అవకాశం ఉంటుంది. అలాంటి శాసన మండలి జగన్మోహన్ రెడ్డి రద్దు చేయాలని చూశారు. మండలి కోసం సంవత్సరానికి 60 కోట్లు ఖర్చు పెడుతున్నాం, అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రంలో ఇంత ఖర్చు అవసరమా అంటూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో ప్రశ్నించారు. ఇప్పుడు ఆ శాసన మండలినే వైసీపీకి పెద్ద దిక్కుగా మారింది. మండలిలో మొత్తం 58 సీట్లకు గాను వైసీపీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. వీరిలో 8 మంది నామినేటెడ్ సభ్యులు, తెలుగుదేశం నుంచి 8 మంది, 4 ఇండిపెండెంట్లు, పీడీఎఫ్ నుంచి 2 సభ్యులు ఉన్నారు. 6 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అయితే గతంలో మండలిని రద్దు చేయాలన్న జగన్ ఇప్పుడు అలా అనగలరా అంటూ కూటమి నేతలు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీలు శాసన మండలికి వస్తున్నప్పటికీ ప్రజా సమస్యలను సభలో లేవనెత్తేందుకు వారు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పలు అంశాలపై మంత్రులను ప్రశ్నిస్తున్న వారు తిరిగి మంత్రుల సమాధానం చెప్పే సమయంలో నానా రభస చేసి సభ నుంచి వాకౌట్ చేస్తున్నారు. ఇక ప్రతిరోజు ఇదే తంతు జరుగుతుండడంతో ఈ మాత్రానికి మండలికి పోవడం ఎందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.